హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ థాట్స్. ఈ వీడియో వచ్చేసి సప్తశృంగి మాత దేవాలయం కోసం వివరించి చూపిస్తామండి. వీడియోలో దేవాలయం మొత్తం చూపించిన తర్వాత మీకు ఇక్కడ విశిష్టత నేనంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మేము సప్తశృంగి దేవి ఆలయం మహారాష్ట్రలోని వణి గ్రామంలో ఉన్న వన్ ఆఫ్ ద శక్తిపీఠం, అర్ధశక్తిపీఠం అంటారు దీన్ని. సప్తశృంగి దేవి దేవాలయంకి వచ్చాము. మన వెంకటేశ్వర స్వామి ఎలా అయితే తిరుపతిలో ఏడుకొండల మధ్య ఉన్నాడో, ఇక్కడ కూడా అమ్మవారు అలాగే ఏడుకొండల మధ్యన వెలిసింది కనుక ఇవన్నీ సప్తశృంగి. సప్త అంటే 7, శృంగి శృంగంలో అనగా కొండలు. సో 7 కొండల మధ్య వెలిసింది కాబట్టి ఆవిడని సప్తశృంగి దేవత అంటారు. చక్కగా ఇక్కడ వాతావరణం మనం చూస్తే కనుక కొండల నడుమ ఈ గ్రామం ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి కాసేపు మేము ఆగాల్సి వచ్చింది. మొత్తం ఘాట్ రోడ్లో కాసేపట్లో మేము అమ్మవారి దగ్గర చేరుకుంటాం. అక్కడ 504 మెట్లు ఎక్కిన తర్వాత కానీ అమ్మవారు మనకు దర్శనం ఇవ్వరు. భక్తుల సహాయార్థం అక్కడే ఒక రోప్వే కూడా నిర్మించారు. ఆ రోప్వే ద్వారా అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళొచ్చు. మరి కాసేపులో వెళ్ళిన తర్వాత నేను మిగిలిన వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ కొండల నడుమ మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అమ్మవారి ఆలయం అక్కడ ఉంది. అష్టాదశ భుజాలతో సప్తశృంగి దేవతగా పూజలు అందుకుంటున్న అమ్మవారు. అదే అవును, అదే ఎక్కాలి కొండ. అదే అమ్మవారు మనకు అక్కడ దర్శనం అయిపోతుంది. కింద కనిపించేది రోప్వే, అలాగే ఈ పక్కన కనిపించే మెట్లు. ఏ దారి అయినా సరే భక్తులు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇది సప్తశృంగి దేవాలయం దగ్గర ఉండే భీమ్కుండ్. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ భీమ్కుండ్లో స్నానం ఆచరించి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం. ప్రతి క్షేత్రానికి ఒక తీర్థం ఉంటుందంటారు కదా, అలాగే ఈ క్షేత్రానికి తీర్థం ఈ భీమ్కుండ్. ఈ కుండంలో స్నానం చేసి భక్తులు తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ప్రస్తుతం మేము మా గురువుగారు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్నానం ఆచరించి వెళ్ళాలన్నది నీళ్లు సరిగా లేకపోవడంతో సంప్రోక్ష మాత్రం చేసుకుని దర్శనానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. చూసారు కదండి, ఇక్కడ అమ్మవారి దర్శనం జాగ్రత్తగా చేసుకోండి. నేను ఆవిడ విశిష్టత వివరిస్తూ ఉంటాను, మీరు ఈ లోపల దర్శనం గమనించి చేసుకోండి. సో మనలో అందరికీ అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలుసు కదా. అష్టాదశ శక్తిపీఠాలు కాకుండా శక్తిపీఠాలు 51 అని కథనం కూడా నడుస్తుంది. ఇందులో మనకి శక్తిపీఠాల్లో కనకదుర్గమ్మ, గుజరాత్లో ఉన్న అంబాజీ, అలాగే మహారాష్ట్రలో ఉన్న కొన్ని దేవాలయాలు, ప్రత్యేకంగా అమ్మవారు వెలిసిన దేవాలయాలు. చాలామంది ఇది శక్తిపీఠమే అని అంటూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో అది లేదుగా అనుకుంటాం మనం శ్లోకాలు చదువుకుంటా. వాస్తవానికి 18 శక్తిపీఠాలు కాకుండా 51 శక్తి స్థానాలు ఉన్నాయి చెప్తారు. 108 ఉన్నాయని కూడా చెప్పేది కూడా ఉంది. 108 దివ్య దేశాల్లో 108 శక్తిపీఠాలు అని నడుస్తున్నాయి. ఒక ప్రాంతంలో చాలా శక్తివంతమైన అమ్మవారు ఉన్నారనుకోండి, ఆవిడని శక్తిపీఠంలో కలుపుకుంటారు. అలా 51 శక్తిపీఠాలు చాలా విశేషం, బాగా ఫేమస్గా ఉన్నాయి. అది ఎలా అంటే మహిషాసురమర్దిని అవతారం జరిగిన తర్వాత అక్కడక్కడ కదలికలు ఉన్నాయి అమ్మవారి. ఎక్కడెక్కడ ఆవిడ పాదం పెట్టిందో అక్కడక్కడ ఒక దేవాలయం ఉంది. మనకి మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్తారు. కొల్హాపూర్ మహాలక్ష్మి ఒక శక్తిపీఠం, మాహూర్లో ఏకవీరికాదేవి ఒక శక్తిపీఠం, మూడో శక్తిపీఠం వచ్చేసి తుల్జాపూర్లో ఉంది. అయితే మహారాష్ట్రలో అర్ధశక్తిపీఠంగా సప్తశృంగి మాతగా ఒక ఆవిడ కొలువై ఉన్నారు. అంటే ఈ 3 శక్తిపీఠాలు కొల్హాపూర్ మహాలక్ష్మి అవతారంలోను, మాహూర్ ఏకవీరికాదేవి మహాసరస్వతి అవతారంలోను, తుల్జాపూర్ భవాని మహాకాళి అవతారంలో, ఈ ముగ్గురమ్మల అవతారమే ఈ సప్తశృంగి మాతగా కొలువై ఉన్నారు. ఇది త్రయంబకేశ్వర్ అంటే మనం షిరిడి వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వర్ నాసిక్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒకప్పుడు మనం షిరిడీ వెళ్తే షిరిడీ నుంచి రిటర్న్ అయిపోయేవాళ్ళం. నాసిక్ అది వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు సెలలో ప్రవచనాల వల్ల వాస్తవాలు తెలుసుకొని మనం త్రయంబకేశ్వర్, నాసిక్ ఇటువంటి దర్శనాలు అయన్నీ చేసుకుంటున్నాం కదా! సో, అలా ప్రాశస్త్యం చెందింది. నాసిక్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి దేవస్థానం కొలువై ఉందండి. సో, ఈసారి వెళ్తే ఎవరైనా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. మహాశక్తివంతమైన అమ్మవారు. నిజంగా ఆవిడ అక్కడే ఉన్నారా అన్న భావన కలుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్. బాయ్.